వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వీరవరం గ్రామంలో తోట వెంకచలం కాలనీ గణపతి నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేయడం జరిగిందని, తదుపరి రోజు అనగా ఈ రోజున సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ ఇంటి ప్రభాకర్ రావు, కటకం అబ్బాయి, కొప్పన చినకోట, మామిడి అప్పన్న, లంక పెద్ద, లంక శివ, కటకం సాయి గణేష్, కొప్పన మణికంఠ, కొప్పన చిన్న, కొండపల్లి సోమరాజు, కొండపల్లి శివ, వాకాడ రాజబ్బాయి, జలకర్ర అయ్యన్న, తేజ, ఒంటిపల్లి వీరబాబు, మహిళా కమిటీ మెంబర్స్ మరియు వీరవరం రాజుపాలెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కూడా సాంబారు ఉద్యోగులు ఎవరు కూడా సాంబార్ పోయిందండి. మెయిన్ గౌడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు కూడా క్యారేజీలు కానీ సాంబార్లు నిర్మోహమాటంగా చెప్పండి, ఏం పర్లేదు. భోజనం అనంతరం ఎంత మిగిలితే బాక్సులు కానీ ఏమైతే అవ్వద్దు. మగవాళ్ళు కౌంటర్ ఫాస్ట్ గా పెట్టాలమ్మా. మగవాళ్ళు కౌంటర్ ఫాస్ట్ గా పెట్టాలి. అమ్మా, తిన్న ప్లేట్లు దయచేసి రిక్షాలో వేయండి అమ్మా. వాటర్ ప్యాకెట్లు కూడా వేస్ట్ చేయకండి అమ్మా. తిన్న ప్రసాదం మాత్రం పాడు చేయకండి అమ్మా. ఎంతకంటే అంతా పెట్టుకోండి. అయ్యా అమ్మా, శ్రీ తోట వెంకటచలం గారి ద్వారా వేసిన శ్రీ వరసిద్ధివినాయక స్వామివారి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కోరిక ప్రసాదాన్ని స్వీకరించాలని మరీ కోరుతున్నామమ్మా. అమ్మా, ఆయాల రోడ్ అంతా ఖాళీగానమ్మా. దయచేసి ఇంకో అలా ఇచ్చించే కౌంటర్లో పెరుగు, సాంబారు, అన్నం కూడా అక్కడ ఉన్నాయమ్మా. వారిని వారి కుటుంబాన్ని ఈ విజ్ఞప్తి స్వామి వారు ఎల్లవల్ల కాచి కాపాడతారని కోరుతున్నామండి. పైలా బుజ్జి గారు ఈ విజ్ఞప్తి స్వామి వారు అన్న సంతర్పణ కార్యక్రమానికి 100 రూపాయలు. వెంకటరమణ గారు ఈ విజ్ఞేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ కార్యక్రమానికి 100 రూపాయలు అందించారండి. వారిని వారి కుటుంబాన్ని ఈ విజ్ఞేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడతారని కోరుతున్నామండి. సరండి, మీ కౌంటర్ దగ్గర కింద కూడా సాంబారు, రైస్, పెరుగు కూడా ఉన్నదన్న. ఇక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు, చూసుకోండి. ఆ కిందే ఉంది. అయిపోయిందా అమ్మా? రైసు సాంబార్ రోడ్డు మీద ఉందమ్మా. దయచేసి మీకు అక్కడ వరకు వెళ్ళి తినండి అమ్మా. మళ్ళీ మీ ఇంట్లో సరిపెట్టుకుంటారు. వాటర్ కూడా పెట్టడం జరిగిందమ్మా. ఉన్నాయమ్మా. అయ్యా, మగవాళ్ళకి పెరుగు, అన్నం, సాంబారు సొసైటీ రోడ్లో ఉన్న టెంట్లో ఉన్నాయమ్మా. కొన్ని రైస్ చేసుకుంటే ఆ పక్కన కలిసి కూర్చున్నామా. ఇప్పుడు మీటింగ్ చెందండి. మన సంతర్పణ కార్యక్రమానికి 100 రూపాయలు అందించారండి.